నీ మనసు భారంగా ఎందుకు మారిందో ముందు అది చెప్పు. నీకు రావాల్సిన వాటా మొత్తం ఆస్తిని కూడా నా దగ్గర నుంచి తీసుకుని బూడిద చేసుంటే గనక నాకు చాలా ఆనందంగా ఉండేది. కానీ నువ్వు నీ వాటా తీసుకుని ఆ భీమరావును లండన్ పంపించటం మాత్రం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఎక్కడో చదివాను, వ్యక్తి జీవితంలో పుట్టుక నుంచి మరణం దాకా కేవలం అంతా భారమే అవుతుంది. ప్రతి పుట్టుకలోనూ భారముంది, ప్రతి వ్యక్తి విషయంలోనూ భారముంది. చూడు భీమరావు, నాకొక మాట ఇవ్వు. పోరాడటం నువ్వెప్పుడూ వదిలిపెట్టవని. మాటివ్వు. కానీ వైభవ్, రామ్జీ, మీరు అందరూ ఇక్కడ ఏమైంది? ఈ విషయం నిజమేనా? భీమరావు పరీక్షల తర్వాత పై చదువుల కోసం లండన్కి వెళ్ళి చదువుతాడట. అలాగే మీరందరూ కూడా ఈ విషయంలో సిద్ధంగా ఉన్నారంట. అవును. అయితే చూసావా హితేష్ అన్న, ఈయన రామ్జీ మనందరి గురించి బెంగ ఉందని అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇక ఈయన కొడుకు భీమరావు తను ఏమంటాడంటే తను అందరి గురించి ఆలోచిస్తుంటాడని, నా బొంద ఆలోచిస్తుంటాడు. వీళ్ళందరూ కలిసి ఎవ్వరికీ తెలియకుండా నిర్ణయం తీసుకున్నారు భీమ్ లండన్కి వెళ్ళాలని. ఇక మనలో ఎవ్వరికీ తెలియదు. నువ్వన్నది నిజమే అన్నా. నేనైతే ముందే చెప్పేవాడిని, రామ్జీ ఇంకా భీమరావులు నాటకమాడుతున్నారని, సమాజాన్ని మార్చాలని, అందరికీ సమానమైన అధికారం ఇప్పించాలని పోరాటాల గురించి. కానీ అసలు వీళ్ళు చేసేదేమీ లేదు. ఇప్పుడు సాక్ష్యం మీ ఎదురుగానే ఉంది కదా. భీమ్ పెద్ద జాతి వ్యక్తిని ఇరికించి లండన్ దాకా వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. చూడండి, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. నేను భీమ్ని... ఆగు రామ్జీ బాబాయ్, ఇక మీరు సంజాయిషి ఇవ్వకండి. ఒకవేళ మీరంతా నిజాయితీ పరులై ఉంటే ఇదైనా ఆలోచించేవాళ్ళు, మనమంతా ఇక్కడే కలిసి ఉంటున్నామని. మరి కనీసం మాకైనా చెప్పుండాలి కదా. మీకు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? అయినా కూడా మీరు చాలా మంది బాధపడతారు కూడా. అవును రామ్జీ అన్న, మీరు చెప్పింది నిజమే. ఎవరికి బాధ కలుగుతుందో వాళ్ళకు పెద్ద తేడా ఏముంటుంది, చెప్పినా చెప్పకపోయినా కూడా. మీరు వెళ్ళండి రామ్జీ అన్న, వెళ్ళి నిద్రపోండి. పద పురంజన్. మీరంతా కూడా మీ మీ ఇళ్లకు వెళ్ళండి. ఇలా జరగడానికి వీల్లేదు. చదువుకోవడం కోసం భీమరావు లండన్కి వెళ్ళాడంటే ఒక్కసారిగా పిచ్చోడైపోతాడు. ఇప్పటికీ మనందరికీ ఉపన్యాసాల మీద ఉపన్యాసిస్తూ ఉంటాడు. ఒకవేళ లండన్కి వెళ్ళిపోయాడనుకో, మనందరినీ వెతికి వెతికి మరీ నచ్చ చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే జోకు. కానీ మనం భీమ్ను లండన్కు వెళ్లకుండా ఆపలేము కదా. ఇప్పుడు ఎలాంటిది జరగాలంటే భీమ్ లండన్కి వెళ్ళడం ఆగిపోవాలి. ఈ రోజు నాతో ఆ రమ ఎంత పొగరుగా మాట్లాడిందంటే మీకెలా చెప్పాలత్తయ్యా? ఆలోచిస్తేనే నా రక్తం మరిగిపోతుంది. వదిలే లక్ష్మి, ఎక్కువగా ఆలోచించామంటే రక్తం ఎక్కువగా మరిగిపోతుంది. అయినా నువ్వు కోపం చూపించాలంటే బయటికెళ్ళి చూపించు, అప్పుడైనా వాళ్ళకి బుద్ధొస్తుందేమో. ఇక్కడందరూ ఇదే విషయంలో పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. భీమ్ లండన్కి వెళ్తాడని. భీమ్, భీమ్. అన్నయ్య, అన్నయ్య, మీరు డాక్టర్ దగ్గర మాత్రలు తీసుకొచ్చారా? ఏమైంది? ఆరోగ్యం బానే ఉంది కదా?
నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ భీమ్ లండన్కి వెళ్తున్నాడని ఇది వినగానే చాలా మంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఇక్కడున్న వాళ్ళకెలాగో మింగుడు పడ్డం లేదు, కానీ ఇంట్లో కూడా కొందరు బాధపడుతున్నారు. ఈ జీజాబాయ్ ఇంకా లక్ష్మి, వాళ్ల బాధ బాగా పెరుగుతోంది. వాళ్లకు మందులు చాలా అవసరం. బాధకి మందు ఎక్కడుంటుంది? అది చాలా కష్టం. బాబు భీమ్, కొన్ని డబ్బులున్నాయి. నేను ఇంకా పురంజన్ కలిసి సంపాదించాం. ఈ డబ్బులు వైభవ్ గారికి ఇచ్చేసేయి. అలాగే డబ్బులు నావైపోయాయి కదండి, ఎందుకంటే మీరు సంపాదించారు. నేను చెప్పేది పూర్తిగా విను జీజాబాయ్, మధ్యలోనే మాట్లాడుతున్నావు. అలాగే వైభవ్ గారికి చెప్పు, ఆయన నీకోసం పుస్తకాలు కొన్నాడు కదా, అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పు. అలాగే నాన్న. విషయం ఇంకా పూర్తి కాలేదు భీమ్. పూర్తి విషయం ఏంటంటే ఈ డబ్బులు నాకు చెందుతాయి, ఎందుకంటే అవి నా భర్త సంపాదించి తెచ్చాడు. అలాగే మా మామయ్య గారు సంపాదించారు. అయితే ఈయన నాకు కూడా మామయ్యే, మా వారికి తండ్రి కూడా. అందుకే అక్క, మాట్లాడడానికి ముందు కొంచెం ఆలోచించడం మంచిది. ఇక ఈయన మీ ఇద్దరికి ఒక విషయం చెప్పలేదు, అది నేను చెప్తాను. ఈరోజు మాట్లాడడానికి నగరపాలక సంస్థకు వెళ్లారు. ఈయన స్థానంలో మామయ్య పనిచేస్తారని. ఇక పని ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, దాంతో మామయ్య జీవితం కూడా సాగుతుంది. మరి వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారు. నాన్న, నేను మీకొక వినతి పత్రం రాసిస్తాను. మీరు దాన్ని అక్కడికి వెళ్ళి ఇచ్చేయండి. తర్వాత మీరు నా స్థానంలో పని చేసుకోవచ్చు. సరే, అయితే ముందు వినతి పత్రం ఇవ్వు, తర్వాత డబ్బులు తీసుకెళ్ళావు. నాన్నా. బాబు భీమ్, నువ్వు చాలా మంచి పని చేశావు. నువ్విక్కడ ఉండవు కదా, అందుకే ఆ పని నేను చేస్తూ ఉంటాను. వినతి పత్రం నేను ఎప్పుడో రాసిపెట్టుంచాను. తీసుకోండి నాన్న. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, వైభవ్ గారికి ఇచ్చేసేయ్. ఏమైంది వైభవ్? అంతా బానే ఉంది కదా? చెప్పు నాకు, ఏం జరిగింది? నాకు నీ తోడు మంచిగా అనిపిస్తుంది భీమ్. అందుకే నిన్ను గుండెలు కత్తుకున్నాను. వ్యక్తి జీవితంలో పుట్టుకు నుంచి మరణం దాకా కేవలం అంత భారమే ఉంది. రమా, ఈ డబ్బులు నేను వైభవ్కు తిరిగి ఇచ్చేసి వస్తాను. అలాగే తనను కలవడం కూడా ముఖ్యమే. కలిసి వస్తాను. లండన్కి వెళ్ళడానికి ఇంత పిచ్చి నేను ఈ రోజు వరకు ఎప్పుడు చూడలేదు. అత్తయ్య, పొద్దున వైభవ్ గారు కొంచెం బాధలో ఉన్నారు, అందుకే ఆయన కలవడానికి వెళ్లారు. రమా, నువ్వు ఎవరికి నచ్చ చెప్తున్నావు? వెళ్ళు తల్లి, వెళ్ళి నీ పని చేసుకో. మేమందరం జీజాబాయికి నచ్చ చెప్పడం మానేశాం. ఇదిగో, ఏమండి, మరిది గారు ఇంతవరకు ఇంటికి రాలేదు. బాగా పొద్దుపోయిందండి, మీరు కనుక్కోవచ్చు కదా. వాడు రావాలనుకుంటే వస్తాడు. ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏంటి అంటే ఈ ఇల్లు ఇప్పుడు వాడిది కాదు. వాడి తలకు పట్టిన భీమ్రావ్ అనే దెయ్యం వాణ్ణి వదిలేటట్టు లేదు. అసలు మీరేమంటున్నారు? ఈ ఇల్లు మరిది గారిది కాదా? వైభవ్, ఈ దరిద్రుడు ఇక్కడేం చేస్తున్నాడు ఇంత రాత్రి? వైభవ్, హే ఆగు. ఏంటి? వైభవ్ గారిని కలవాలి. వైభవ్ నిద్రపోతున్నాడు.
ఏం మాట్లాడాలన్నా రేపు వచ్చి మాట్లాడు. వెళ్ళు. నాకెందుకనిపిస్తోంది మీరేదో అబద్ధం చెప్తున్నారని? నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడు. నేను నీకు అబద్ధం చెప్తానా? అయినా వైభవ్ నన్ను అంగీకరించి నిన్ను తిరస్కరించాడు. మా ఆస్తులు స్థలాలు అమ్మించి నువ్వు వాడితో కలిసి లండన్కు వెళ్లాలనుకుంటున్నావు. నీ స్థోమతేంటో తెలుసుకున్నావా? ఒక్కసారి వాణ్ణి లండన్ వెళ్ళని, అప్పుడు నీకు నీ స్థోమతేంటో గుర్తు చేస్తాను. నీ దగ్గర ప్రతి ఒక్కదానికి లెక్క చూసుకుంటాను. కొంపదీసి అనే వైభవ్ విషయంలో ఏదైనా తప్పు చేయలేదు కదా? విషయం ఆస్తిపాస్తులు స్థలాల గురించి వచ్చుంటుంది. ఇక ఈయన దురాశ గలవాడు, ఏమైనా చేయగలరు. ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. నేనిక్కడి నుంచి వెళ్ళను. నీకు వినిపించలేదా ఏం చెప్పానో? నేను వైభవ్ గారిని కలవకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్తున్నాను కదా. నువ్వెంత మొండి వాడివి, సిగ్గులేని వాడివా? వైభవ్, వైభవ్ బయటికి రా. వాడు నిద్రపోతున్నాడు. వినిపించలేదా నీకు? నిద్రపోతున్నాడా? మరి నేనింత గట్టిగా కేకలేసిన తర్వాత కూడా ఆయన ఎందుకు లేవడం లేదు? చూడండి, నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ఆయన్ని బయటకు రమ్మానండి, లేదంటే నేనే మీ ఇంటి లోపలికి వెళ్ళిపోతాను. నీకు అంత ధైర్యం ఉందా? ప్రచండదేవ్ ఇంటి లోపలికే వెళ్తావా? నేను మీకు చివరిసారిగా చెప్తున్నాను ప్రచండదేవ్ గారు, వైభవ్ గారిని నేను ఇప్పుడే ఈ క్షణంలోనే కలవాలి. ఎందుకంటే మీరు ఆయన విషయంలో ఖచ్చితంగా ఏదో చెడు చేశారని అనిపిస్తోంది. మీరు ఆయన పిలుస్తారా లేక నేనే లోపలికి వెళ్ళాలా? వైభవ్, ఆగండి. భీమ్రావ్, వెనక్కి వెనక్కి. భీమ్రావ్, ఇక నేను నిన్ను కలవలేను. నేనెక్కడున్నా నేనెప్పుడు నీకెన్నెన్ని మాటలిచ్చానో అందులో ఏది నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు నేను నిన్ను కలిసి ఏమని చెప్పాలి? ఏం చేస్తాను? ఏ కలంతో నేను ప్రపంచాన్ని జయించాలనుకున్నాను, ఈరోజు అదే కలంతో నేను నా ప్రపంచాన్ని అంతం చేస్తున్నాను. చెప్పు భీమరావు, నాతో స్నేహం చేస్తావా? నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఇవన్నీ ఇక్కడతో ఆపేయండి. కొంపదీసి ఈ ఒక్కవైపు స్నేహం కోసం మీరు మీ ప్రాణాలనే పోగొట్టుకుంటారేమో. అలా ఎవరో నా మిత్రుని ప్రాణాలు ఎలా తీసేయగలరు? నేను మీ స్నేహాన్ని అంగీకరిస్తున్నాను. కానీ ఒక్క విషయం చనిపోయిన తర్వాత కూడా గుర్తుంటుంది. ఈ ప్రపంచంలో అమ్మ తర్వాత కేవలం నిన్ను గుండెలు కత్తుకున్న తర్వాతే నాకు ప్రశాంతత కలిగింది. నాకు అర్థమైంది
మిత్రుడు, అలాగే అమ్మ జాతి ఒక్కటేనని. పెద్దది కాదు, చిన్నది కాదు. అంతా ఒక్కటే జాతి. ఇంకొక అడుగు ముందుకేస్తే ఇక్కడే చచ్చిపోతావు. వైభవ్ గారు ఎక్కడున్నారో మీరు నాకు చెప్పండి. ఈయన నీకు చెప్తున్నారు కదా, వైభవ్ గారు నిద్రపోతున్నారు, లేచిన తర్వాత వచ్చి కలవచ్చు కదా. అసలు మీ అందరికీ ఇది నవ్వులాటగా ఉందా ఏంటి? నేను అప్పటి నుంచి వెతుకుతున్నాను, ఇంతగా పిలుస్తున్నాను, ఆయన బయటకు ఎందుకు రావటం లేదు? అలా ఎలా నిద్రపోగలరా ఆయన? వాడు నిద్రపోతున్నాడు. మూర్ఖుళ్ళ ఆలోచించకు, నేను చెప్పేది విను. నీ జాతి మా జాతి ఎప్పటికీ ఒక్కటి కాదు. అపోహలో నిద్రపోతున్నాడు అలా ఆలోచించకు. ఒకవేళ నువ్వు లండన్లో చదువుకుంటే మాలాగా అయిపోతావా ఏంటి? ఎదురు చూడు భీమ్రావ్, రేపు ఉదయం దాకా. చూడండి ప్రచండ దేవ్ గారు, వైభవ్ గారిని కలవటం నాకిప్పుడు చాలా అవసరం. ఆయన ఎక్కడున్నారో మీరు నాకు చెప్పండి దయచేసి. ఒకే మాట 10 సార్లు అడుగుతున్నావు, నీకు బుద్ధుందా లేదా? చెప్పాను కదా ఉదయం దాకా ఎదురు చూడు అని. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో మీరు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు? ఏం జరిగింది? ఇవాళ పగలు వైభవ్ దేవ్ గారు నాకు కలిశారు. కొంచెం వింత వింతగా మాట్లాడుతున్నారు. వింతగానా? అంటే ఏంటంటే, వ్యక్తి జీవితంలో పుట్టుక నుంచి మరణం దాకా కేవలం అంతా భారమే ఉంది. జీవితం ఒక భారమని, పుట్టుక నుంచి మరణం దాకా ఒక భారమని, ప్రతిరోజు భారమని, అందరికీ భారమని నేను కూడా ఇప్పటిదాకా అర్థం చేసుకోలేకపోయాను. అందుకే అప్పటి నుంచి నేను ఆందోళన పడుతున్నాను. నేను ఇక్కడికి రావటం ఈయనకు ఏమాత్రం నచ్చదు అని నాకు బాగా తెలిసి కూడా నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి ఒకవేళ మీకు వైభవ్ గారు ఎక్కడున్నారో తెలుసుంటే నాకు చెప్పొచ్చు కదా. నేను అనుకున్నాను భీమ్రావ్, నిన్ను లండన్కు తీసుకువెళ్ళాలని. బంధాలు ఏర్పడతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను నీతో కలిసి నడవలేకపోతున్నాను భీమ్రావ్. నా తోడు కేవలం ఇంతవరకే. మౌలుడన్ని మాటలు చెప్పాలనుంది, ఎన్నో కబుర్లు చెప్పాలనుంది. వైభవ్! వైభవ్! ఈయన అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వైభవ్! వైభవ్!
వైభవ్! మరిది గారు, మరిది గారు!